రామాయణంలో సీతమ్మ తల్లిది చాలా ముఖ్యమైన పాత్ర. పవిత్రతకు, కట్టుబాట్లకు, ఓర్పు, సహనానికి, భర్తపై అనన్య భక్తి, ప్రేమకు ప్రతిరూపం సీత. వాల్మీకి రామాయణ మహాగ్రంథాన్ని రాయకముందు సీతమ్మ జనక మహారాజు దత్తత తీసుకున్న కూతురని తెలుస్తుంది. లక్ష్మీదేవి అవతారమైన సీత తన భర్తతో పాటు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళింది. దీంతో సీతకు మహోన్నతమైన మహిళగా, భర్తపై విశ్వాసం కలిగిన అతివగా, అత్యంత ఓర్పు కలిగిన తల్లిగా కీర్తి పొందింది. అయితే రామాయణం ఒకటే కాదు, గౌతమి తులసీదాస్ ఈ గ్రంథాన్ని మళ్లీ రాశారు. ఇలా తులసీదాస్ గ్రంథంలాగే 300కు పైగా రామాయణ మహాగ్రంథాలున్నాయి. ప్రతి గ్రంథంలోనూ రాముడు, సీత, రావణుడు గురించే రాసినప్పటికీ కొన్ని విషయాలు విభిన్నంగా ఉంటాయి. ఈ 300కు పైగా ఉన్న రామాయణ గ్రంథాలన్నీ సీత గురించి, ఆమె పుట్టుక, మరణం గురించి, వివాదాల గురించి ప్రస్తావించాయి. ఈ గ్రంథాలన్నిటి ఆధారంగా సీతను చుట్టుముట్టిన వివాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మ జనక మహారాజుకు పుట్టిన బిడ్డ కాదు. సీతను జనక మహారాజు దత్తత తీసుకున్నారట. రామాయణ గ్రంథం ప్రకారం రావణుడు మండోదరి కూతురు సీత. కానీ ఆమె పుడితే వాళ్ల వినాశనానికి కారణమవుతుందని జ్యోతిష్కులు రావణుడికి వివరించారు. తన వినాశనానికి కారణమయ్యే తమ బిడ్డను వదిలేయాలని భావించాడు రావణుడు. సుదూరంగా మట్టిలో ఆ బిడ్డను కప్పిపెట్టేయమని తమ అనుచరులను ఆదేశించారు. అలా జనక మహారాజుకి సీత దొరికింది. ఆయన కూతురుగానే పెరిగి పెద్దదైంది. అసలు సీతను రావణుడు అపహరించలేదని కొన్ని రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి. తాను తీసుకెళ్లిన మహిళ మాయా సీత అట. ఇలా మాయా సీతను అపహరించేలా రావణుణ్ణి మాయ చేసింది పార్వతీదేవేనని రావణాసురుడికి తెలియదు. యుద్ధం పూర్తయ్యే వరకు నిజమైన సీతను ఆమె తన దగ్గరే పెట్టుకుంటుంది. ఈ మాయా సీత తర్వాత జన్మలో ద్రౌపదిగా జన్మించింది. సీత పుట్టిన స్థలంపై చాలా అయోమయం కూడా ఉంది. సౌత్ నేపాల్లోని జనక్పూర్కి చెందిన మిథిలాలో పుట్టిందని కొన్ని రామాయణ గ్రంథాలు చెబుతుంటే, మరికొన్ని బీహార్లోని సీతామర్తిలో జన్మించిందని చెబుతున్నాయి. రామాయణం ప్రకారం రావణుడు లైంగికంగా హింసించింది అత్యంత అందమైన మహిళ వేదవతినే. ఆమె తర్వాత జన్మలో సీతగా జన్మించిందని తెలుస్తుంది. దీంతో రావణుడిపై పగ తీర్చుకోవడానికి సీత మళ్లీ జన్మించిందని పురాణం చెబుతుంది. ఆనంద రామాయణం ప్రకారం మహారాజు పద్మాక్ష కూతురు పద్మ. ఒకప్పుడు ఆమె తపస్సులో ఉండగా అగ్ని ఆమెను చుట్టుముట్టింది. అదే సమయంలో రావణుడు ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడట. ఈ సంఘటన తర్వాత పద్మ తనకు తానే నిప్పు పెట్టుకుంది. అదే ప్రదేశంలో 5 వజ్రాలు కనిపించాయి. వాటిని రావణుడు ఒక పెట్టెలో పెట్టుకుని లంకకు తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన వజ్రాల పెట్టెను మండోదరి తెరిచి చూడగా వజ్రాల స్థానంలో పాప కనిపించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆ పాప రావణుడికి మరణానికి కారణమవుతుందని భావించిన మండోదరి ఈ రాజ్యంలో ఉండడానికి వీలు లేదని చెప్పింది. మండోదరి ఆదేశాల ప్రకారం సహచరులు ఆ పాపతో పాటు పెట్టెను తీసుకెళ్లి మిథిలా రాజ్యానికి సమీపంలో వదిలిపెట్టారు. అలా జనకుడుకు సీత దొరికింది. ఈ విధంగా వివిధ రామాయణాలలో సీతాదేవి పుట్టుక వెనుక ఉన్న జన్మ రహస్యాలను అనేక కథలుగా చెప్పుకొచ్చారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.